వెస్టేజ్. ఈరోజు మనం వెస్టేజ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకుందామండి. సో ముందుగా మనం యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి యాప్ అనేది ఉండడం జరుగుతుందండి. మన నేమ్ మైపీవీ, గ్రూప్ పీవీ, మై నెట్వర్క్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు మనం 3 డాట్స్ అనేది పైన క్లిక్ చేయాలండి. సో సాఫ్ట్వేర్ పక్కన 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో ఇప్పుడు కిందన స్క్రోల్ చేస్తే సైన్ అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సైన్ అవుట్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా యాప్ అనేది ఉంటుందండి. సైన్ ఇన్, సైన్ అప్, లేదా కొత్తగా యాప్ ఓపెన్ చేసిన వాళ్ళకి సైన్ ఇన్, సైన్ అప్ అనే ఆప్షన్ అనేది కనపడుతుందండి. ఇప్పుడు ముందుగా మనం సైన్ అప్ లేదా క్రియేట్ అన్ అకౌంట్ మీద మనం క్లిక్ చేయాలండి. సో ఎప్పుడైతే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తామో మనకి సైన్ అప్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మనం ఎంటర్ అప్లైన్ ఐడి అంటే మనం ఎవరి కింద అయితే ఐడి జనరేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత పోస్టర్ ఐడి అనేది కూడా ఆటోమేటిక్గా సేమ్ అనేది వస్తుందండి. తర్వాత కంట్రీ అనేది సెలెక్ట్ చేయాలండి. కంట్రీస్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ చూపిస్తుందండి. ఒకవేళ ఇండియాలో ఐడి వేయాలంటే ఇండియాని సెలెక్ట్ చేస్తాం, లేదా వేరే కంట్రీస్ అయితే ఆ విధంగా మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలండి. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా స్టేట్, సిటీ రెండు కూడా ఫిల్అప్ అవుతాయండి. తర్వాత అడ్రస్ అనేది మనకి ఆధార్ కార్డు బ్యాక్ సైడ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలండి. వైఫ్ ఆఫ్, లేదా సన్ ఆఫ్, డాక్టర్ ఆఫ్, హౌస్ నెంబర్, డోర్ నెంబర్, అదేవిధంగా స్ట్రీట్ నేమ్, విలేజ్ నేమ్, ఏరియా నేమ్, మండల్ నేమ్ ఏ విధంగా బ్యాక్ సైడ్లో ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేస్తామని. ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడ అవసరం లేదండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ వస్తుందండి. ఆ వెరిఫై మీద క్లిక్ చేయగానే మనం ఎవరైతే ఐడి వేస్తున్నామో వాళ్ళకి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ టైటిల్ అండి. టైటిల్ ఇక్కడ మనకి మిస్టర్, మిస్టరెస్, డాక్టర్ ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తుందండి. జెంట్స్కి అయితే మిస్టర్ సెలెక్ట్ చేస్తాం, లేడీస్కి అయితే మ్యారేజ్ అయితే మిస్టరెస్ సెలెక్ట్ చేయాలండి. మ్యారేజ్ అవ్వకపోతే మిస్ అని సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఫస్ట్ నేమ్, ఎంటర్ ఫస్ట్ నేమ్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ సర్నేమ్ ఆధార్ కార్డులో ఫ్రంట్ పేజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలండి. ఎంటర్ లాస్ట్ నేమ్ అంటే మన నేమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలండి. ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేస్తామండి. తర్వాత జెండర్, లేడీస్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేయాలి, జెంట్స్ అయితే మేల్ సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఎంటర్స్ నామినీ, స్పోస్ ఆర్ నామినీ నేమ్ వస్తుందండి. ఇక్కడ కూడా మన ఇనిషియల్తో సహా ఎంటర్ చేయాలండి ఎవరి నామినీ ఉన్నారో. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఐడి అని ఉందండి. ఇక్కడ కంపెనీ కొన్ని ఐడి నెంబర్స్ చూపిస్తుందండి. ఈ ఐడి నెంబర్స్లోంచి మనకి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అని చేసిన తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే మనకి డిస్ట్రిబ్యూటర్ ఐడి అని మనకి ఒక పాపప్ చూపిస్తుందండి. అంటే మనకి ఐడి అనేది క్రియేట్ అయినట్టుంది. థ్యాంక్ యూ లీడర్స్.